జనసేన నేత రేవ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయటం సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో జనసేన నేత నిర్వాకం వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి డ్యామేజ్ చేసినట్లుగా గుర్తించిన జనసేన నాయకత్వం ఏలూరు జిల్లా నిడమర్రు మండల పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర పైన వేటు వేసింది. జనసేన నేత వాకమూడి ఇంద్ర ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామం బావాయిపాలెంలో రేవ్ పార్టీ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు యువతులతో అశ్లీల నృత్యాలు చేయటం వివాదంగా మారింది. వారితో కలిసి జనసేన నేతలు డాన్సులు చేశారు. ఈ పార్టీ కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సొంత పార్టీ నేతలే ఈ వీడియోలు వైరల్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ వ్యవహారంపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారటంతో జనసేన నాయకత్వం ఇంద్రకుమార్ను పార్టీ నుంచి తప్పించింది. బావాయిపాలెం రైసు మిల్లులో జన్మదిన వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు గుర్తించారు. అందులో భాగంగా మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయానికి కొందరు యువతులను పిలిపించి నృత్యాలు చేయించారు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన వీరు ఆ మహిళలను పూర్తిగా వివస్త్రలను చేయించటం కలకలం రేపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీంతో ఇంద్రకుమార్ను జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.